డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇటీవలి కాలంలో పీరియాడికల్ మూవీస్ తీయడంలో సక్సెస్ రేటు సాధించిన సంస్థ ఇప్పుడు ఛాంపియన్ పేరుతో తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో నటన, సినిమా సక్సెస్ కానీ, సినిమా కథ విషయంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, మరీ ముఖ్యంగా మహానటి, ఆ తర్వాత సీతారాము, ఆ తర్వాత వస్తున్నటువంటి సినిమా ఈ ఛాంపియన్ ఎలా ఉందో ఒకసారి ఫస్ట్ రివ్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. సినిమాకి సంబంధించి ట్రైలర్స్ కానీ, ముందు ప్రీ రిలీజ్ హడావడి కానీ ఒక రేంజ్లో వచ్చింది. చాలా మందిలో ఒక అటెన్షన్ ఉన్న సినిమా ఛాంపియన్. శ్రీకాంత్ గారి కుమారుడు హీరో కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్లో ఉన్నాయి. సో ఎట్లా ఉంది సినిమా ఛాంపియన్? బాగుంది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో మంచి హైయెస్ట్ బజ్ కలిగినటువంటి మేకింగ్ వాల్యూస్ పరంగా చాలా హై బడ్జెట్ ఫిల్మ్ గా వచ్చింది. చాలా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే సాంగ్స్ రిలీజ్, టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి బజ్ అనేటువంటి బాగా పెరిగింది. ముఖ్యంగా శ్రీకాంత్ కొడుకు హీరోగా, ఫుల్ ప్లెజ్డ్ హీరోగా, గతంలో అతను చేశాడు, పెళ్లి సందర్ సినిమాలో చేశాడు, అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. వెయిటింగ్ తర్వాత వచ్చినటువంటి సినిమా కాబట్టి దీని మీద బజ్ చాలా క్రికెట్. అందులో స్వప్న సినిమా, అస్మి దత్ గారి కాంపౌండ్ నుంచి అలా స్వప్న ఇల్లు చేసినటువంటి సినిమా కావటం, అలాగే ఆనంది ఆర్ట్స్ అనేటువంటి ఒక బ్యానర్, మరి కొంతమంది కలిసి తీసినటువంటి ఒక పెద్ద ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా దీన్ని ఒక 3 years గా ఒక తపస్సులాగా చేశారు. పెళ్లి సందడి తర్వాత రోషన్ కి చాలా మంచి ఇది వచ్చినప్పటికీ కూడాను ఇలాంటి ఒక బ్యానర్ లో ఇలాంటి ఒక కంటెంట్ తో రావాలనేటువంటి దీంతో వెయిట్ చేశారు. ఆ వెయిట్ చేసి వచ్చినటువంటి ఆ రిజల్ట్, దాని తాలూకు ఇది మొత్తం చక్కగా కనిపించింది. నిరీక్షణ ఫలించినట్టేనా ఏంటి అసలు ఇతివృత్తం ఏంటి? పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు. సో ఎప్పటి కదా ఏంటి ఇందులో ఉన్న స్పెషాలిటీస్? పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ అంటే 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక నైజాం నవాబు దాన్ని విలీనం చేయను, హైదరాబాద్ను సొంత సంస్థానంగా, పాకిస్తాన్ లాగా హైదరాబాద్ను కూడా ఇదిగా చేసుకుంటాం అనేటువంటిది డిక్లేర్ చేసిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నటువంటి సైనిక చర్య ఆ మధ్య కాలం నాటి సినిమా. ఆ టైంలో ముఖ్యంగా సాయుధ పోరాటం అనేటువంటిది జరిగింది, రజాకార్ల ఉద్యమం జరిగింది, రజాకార్ల అణచివేత అనేది జరిగింది. ఆ టైంలో అన్ని గ్రామాలు కూడా నిరసన జ్వాలతో పిలుపుకున్నటువంటి చరిత్ర మనకు తెలుసు. వాటిలో ముఖ్యంగా బైరాన్పల్లి అనేటువంటిది ఒక ప్రత్యేక చారిత్రాత్మకమైనటువంటి ఒక గ్రామం. బైరాన్పల్లిలో జరిగినటువంటి వీర బైరాన్పల్లి అంటారు. ఆ ఉద్యోగంలో ఈ కుర్రవాడు యాక్చువల్ గా ఈజ్ ఏ ఛాంపియన్, ఫుట్బాల్ ఛాంపియన్ అవడంతో అతనికి మాంచెస్టర్ క్లబ్ లో, ఇంగ్లాండ్ లో జరిగినటువంటి మాంచెస్టర్ క్లబ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది. అతని ఆట తీరు చూసి ఒక ఫారినర్ అతన్ని స్పాన్సర్ చేస్తానంటాడు. అయితే అక్కడికి వెళ్ళాలి అనేటువంటిది అతని ఆకాంక్షకి ఇతని తండ్రి ద్వారా ఒక చిన్న అవరోధం ఏర్పడింది. ఇతని తండ్రి మిలిటరీలో పనిచేస్తూ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చేశాడని చెప్పేసి అతన్ని సస్పెండ్, రాజద్రోహం కింద అతన్ని చేసినటువంటి చరిత్ర ఫ్యామిలీ. అందువల్ల ఇతన్ని అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇతనికేమో లక్ష్యం, జీవిత లక్ష్యం మాంచెస్టర్ క్లబ్ లో ఆడాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలనేటువంటి ఆ లక్ష్యం నెరవేర్చడం కోసం ఒక దొడ్డిదారిని ఎంచుకుంటారు. ఒక మా ఆయుధాల స్మగ్లింగ్ లాంటి దొడ్డిదారి ఎంచుకొని ఆ ఆయుధాలు తీసుకెళ్తూ ఉండగా దారి తప్పి బైరాన్పల్లి వెళ్తారు. అతను పక్కన ఫ్రెండ్ ఇద్దరు ఆ బైరాన్పల్లి వెళ్తే, ఆ బైరాన్పల్లిలో జరుగుతున్నటువంటి అప్పటికి ఉద్యమం ఒక తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆ బైరాన్పల్లిలో ప్రతి ఇల్లు ఒక రగిలే అగ్నిజ్వాలలాగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊర్లో ఎంటర్ అయిన వాళ్ళు మళ్ళీ ఎలా తిరిగి వచ్చారు, ఆ బైరాన్పల్లిలో జరిగినటువంటి సాయుధ పోరాటంలో వీళ్ళు ఎలా బలవత్కర పరిస్థితుల్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది మిగతా. అంటే ఇప్పుడు ఇందులో ఒక వైపు ఏమో స్పోర్ట్స్ జానర్ కనిపిస్తుంది, ఒక వైపు ఏమో వార్ మూవీ లాగా కనిపిస్తుంది, పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ ఉంది. సో వీటన్నిటిని సెట్ చేయడంలో సినిమా చూస్తే ఎలా అనిపించింది? చాలా వండర్ఫుల్ ఫీజింగ్ అది. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం ఆ కథని నరేట్ చేసిన విధానం చాలా బాగుంది. ఎందుకంటే ఇది ఫిక్షన్, ఈ క్యారెక్టర్స్ అన్ని ఫిక్షన్. అక్కడ సర్దార్ వల్లభాయ్ స్వాతంత్ర సమర పోరాటం దగ్గర నుంచి, నెహ్రూతో కన్వర్జేషన్ దగ్గర నుంచి క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అక్కడ నుంచి ఒక చరిత్రలో నుంచి ఫిక్షన్ ని ఫ్యూజ్ చేసుకుని ఆ క్యారెక్టర్స్ నడిపించే తీరు చాలా అద్భుతంగా ఉంది. వండర్ఫుల్ ఫీజింగ్. సో ఎక్కడ బోర్ కొట్టదు, ఇదేదో మనకు తెలిసిన కథలాగా అనిపిస్తుందా? రిలేట్ చేసుకోవడానికి అవకాశం రిలేట్ అవుతుంటుంది కదా. మనకు ఆనాటి చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ కూడా రిలేట్ అవుతుంటుంది, తెలియని వాళ్ళకి కొత్తగా ఉంటుంది, తెలిసిన వాళ్ళకు రిలేట్ అవుతుంది. అలాంటి ఒక పెక్యులారిటీ ఉన్నటువంటి కథ ఇది. ఇక దాన్ని చిత్రీకరించిన విధానం, తీసుకున్న కథ ఎంత గొప్పగా ఉందనేటువంటి, ఎంతగా ఎలాగా ఉందనేటువంటి దానికంటే కూడా నేను చిత్రీకరించిన విధానం, ఆనాటి వింటేజ్ లుక్స్ తీసుకురావటం, 1947 నాటి వాతావరణాన్ని
కేవలం ఆనాటి కథ తీసుకోగానే సరిపోదు, ఆ వాతావరణాన్ని ఎలా ప్రతిబింబించారు, అప్పటి జీవన పరిస్థితుల్ని, అప్పటి నేపథ్యాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేశారు అనేటువంటిది చాలా చక్కగా చూపించారు. ఇంకా చాలా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ వస్తాయి ఇందులో. పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి చాలా మందిని టచ్ చేస్తారు అంటే అవన్నీ అలా ఊహామాత్రంగా టచ్ చేసినట్టు క్యారెక్టర్. ఆ రోజుల్లో ఉద్యమంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎంత పరోక్షంగా ఆయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఉద్యమానికి ఆయన చేతునిచ్చారు. ఆ క్యారెక్టర్ మురళీ శర్మ చేశారు. మిగతా లోకల్ గా ఉన్నటువంటి క్యారెక్టర్స్, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అంటే ఇవన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్. ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని ఫిక్షనల్స్ తోటి లింక్ చేసిన విధానం, ఆ సన్నివేశాలని అప్పటి పరిస్థితుల్ని దీంతో లింక్ చేసిన విధానం బాగుంది. వెరీ గుడ్. ఆర్టిస్టుల పరంగా చూస్తే కథకి సెట్ అయ్యారా అందరూ? రోషన్ అయితే అన్ని ట్రైలర్స్ లో అదరగొట్టినట్టు కనిపిస్తున్నాడు, థియేటర్ లో కూడా అదే రేంజ్ కనిపించవచ్చు. మిగతా కాంబినేషన్స్ ఎలా సెట్? అంటే యాక్చువల్ గా ఈ కథ మొత్తం కూడా వన్ మ్యాన్ షో ఆఫ్ రోషన్, ఓన్లీ ఆఫ్ ఛాంపియన్. వన్ మ్యాన్ షోలో రోషన్. మైకేల్ సి విలియమ్స్ అనేటువంటి క్యారెక్టర్. అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళందరూ ఇక్కడ స్థిరపడిపోయినటువంటి ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ పేరు అదే అతనిది. ఆ క్యారెక్టర్ లో అతను చాలా బాగున్నాడు. కొంత ఫారినర్ లుక్, ఆ పేరుకు తగ్గట్టుగా కొంత ఆంగ్లో ఇండియన్ లుక్ అది కలిగినటువంటి నేపథ్యం కలిగినటువంటి ఫ్యామిలీ. వాళ్ళ మదర్ కోవై సరళ, ఆవిడ ఒక రెస్టారెంట్ రన్ చేస్తారు. ఆ రెస్టారెంట్ దాంట్లో వెన్నెల కిషోర్ బంధువు, ఇలాంటి వాతావరణం అంతా చక్కగా చేశారు. మిగతా ఆర్టిస్టులు ఎవరో ఇలా చేసినప్పటికీ వన్ మ్యాన్ హీరోయిన్ గురించి కూడా ముందు. హీరోయిన్ వచ్చేసి తాళ్ళపూడి చంద్రకళ. తాళ్ళపూడి చంద్రకళ అదే అనాస్వర అని ఒక మలయాళీ హీరోయిన్. ఆమె చాలా పొగిడారు మరి. చాలా బాగా చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక నేచురల్ బ్యూటీ. చాలా చక్కగా ఆ పాత్రకు తగ్గట్టుగా. అక్కడ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే అక్కడ నాటకాలు ఆడిస్తుంటది. ఈవిడ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసింది. ఆ డైరెక్షన్ లో ఫస్ట్ రోజు చేసిన రోజున ఆ నాటకం కాస్త అబాస్ ఫాలో అవుతుంది. ఆ చేసిన ఇద్దరు క్యారెక్టర్స్ రాలేదు. ఆ రెండు క్యారెక్టర్కి ఇలా ఇద్దరు డయాసి ఈ హీరోయిన్ అక్కడ చిన్న అబాస్ నడుస్తుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి డైరెక్షన్ లో ఒక సొంత నాటకం చేయటం, ఆ నాటకాలు అనేటువంటి ఒక చిన్న ప్రీలూడ్, అక్కడ మధ్యలో ఒక ఇంటర్లూడ్ లాగా ఉంటుంది. అంటే క్యారెక్టర్ల పరిచయం అనుకోవడానికి పనికి వస్తుంది. ఆ అమ్మాయి చాలా చక్కగా న్యాచురల్ గా, ఎంత ఎందుకంటే గర్ల్ ఎట్ ద నెక్స్ట్ డోర్ అంటాం కదా, అంత న్యాచురల్ గా ఉంది. వాళ్ళిద్దరే మెయిన్ ప్రధాన పాత్ర. ఎక్కువ కనిపిస్తారు అంతా వాళ్ళే కనిపిస్తారు. వన్ మ్యాన్ షో ఆఫ్ రోషన్. ఓవరాల్ గా ఇప్పుడు సినిమాలో కాంబినేషన్, ఈ ఆర్టిస్టులు, కథ, నేటివిటీ అన్ని చూసిన తర్వాత మనం ఎక్కువ ఇన్వాల్వ్ చేసేది మ్యూజిక్. ఈ సినిమా మ్యూజిక్ పరిస్థితి ఏంటి? మ్యూజిక్ చాలా బాగుంది. మిక్కీ మేయర్ మ్యూజిక్ హెస్ గివెన్ ఎ వండర్ఫుల్ థింగ్. ముఖ్యంగా ఆ పాట ఈ సినిమాని హైలైట్ చేసింది. మంచి ట్రెండ్ అయింది కదా, మంచి ట్రెండ్ అయింది సాంగ్. ఆ సాంగ్ ఈ సినిమాని హైలైట్ చేసింది. దానికి వచ్చిన వ్యూవర్షిప్ ఆ సినిమాకు ఒక మంచి ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేసింది. అలాగే ట్రైలర్ వీటిలో కూడా మంచిది. సో ఓవరాల్ గా ఏమి రేటింగ్ ఇస్తారు? రేటింగ్ ఆన్లైన్ కానీ ఓవరాల్ గా ఎలా చెప్తారు మీరు ఈ సినిమా? ఓవరాల్ గా చాలా మంచి ప్రయత్నం, చాలా మంచి ప్రయత్నం. సో రోషన్ కి ఒక ఫస్ట్ స్టెప్ లాంటిది ఇది అనుకోవచ్చు. అంటే ఎంట్రీ తర్వాత ఇది స్టెప్ కాదు, ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్రమోషన్ టు హిమ్. ఓకే, ఎవరి నోట పెట్టినా రోషన్ అద్దరగొట్టాడు, అద్భుతంగా చేశాడు. ఇదే మాట తప్ప మరొక మాట లేదు సినిమా చూసి. సో ప్రభు గారు ఓవరాల్ గా అంతా బాగుంది, బలాలు అన్ని పాజిటివ్ ఇది కనిపిస్తున్నాను. మరి నెగిటివ్ షేడ్స్ కానీ, సినిమా ఫలానా చోట వీక్ అయిందని కానీ అనిపించింది ఎక్కడైనా? అంటే రెండు అభ్యంతరకరంగా అనిపించినట్టు. సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉంది, కొంత సాగదీత అనేటువంటిది. బోరింగ్ అంటాం లేదు కానీ కొంచెం ఎడిటింగ్ ఇంకా షార్ప్గా ఉంటే బాగుంది అనేటువంటి ఫీలింగ్ కొట్టుకెళ్తుంది. కోటగడ్డ వెంకటేశ్వరరావు గారు లాంటి సీనియర్ ఎడిటర్ అక్కడ. అది ఏదైనా డైరెక్టర్ రిక్వైర్మెంట్ని బట్టే చేస్తారు కానీ ఆ ల్యాగ్ ఫీలింగ్ వచ్చింది. ఈ వార సన్నివేశాలు రిపీటెడ్గా రావటంలో కొంత ల్యాగ్ అనేటువంటిది కనిపించింది. ఇంకోటి మిస్కాస్టింగ్ అనేటువంటిది ఈ సినిమాలో బాగా కనిపిస్తుంది. మిస్కాస్టింగ్ కొన్ని ప్రధాన పేర్లు చెప్పను, అనవసరం, అది మాట్లాడటం కరెక్ట్ కాదు. కొన్ని ప్రధాన పాత్రలకు ఎంపిక చేసుకున్న ఆర్టిస్టుల తాలూకు పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ అంత గొప్పగా లేదు. ఆ మిస్కాస్టింగ్ కొంత ఎఫెక్ట్ అవుతుంది. 1-2 క్యారెక్టర్స్ 4-5 క్యారెక్టర్లో మిస్కాస్టింగ్ కనిపించింది. చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు, బట్ మిస్కాస్టింగ్. ఈ సినిమాలో ఒకటి బాగా హైలైట్ చేసింది, హైప్ చేసింది నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఏంటి ఆయన పాత్రకి ఆయన న్యాయం చేశారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన తెరపైకి వచ్చారు కదా. అంటే ఇక అది వాళ్ళ మీద వ్యక్తిగత అభిమానంతో ఇది ఎలా ఉందనేది చెప్పుకోవటం తప్పితే యాక్చువల్గా ఆ పాత్రలో కొంత ప్రదర్శించాల్సినంత ఆ డెప్త్ కానీ ఇది కానీ రాలేదనిపించింది. ఆ పాత్రలో ఎందుకో నప్పలేదు. ఆ క్యారెక్టర్ దగ్గర ఆ పాత్రలో ఉన్నటువంటి డెప్త్ కానీ ఎమోషన్ క్యారీ చేయలేదు, ఎమోషన్ సరిగ్గా క్యారీ అవ్వలేదు అనిపించింది. మిగతా 2-3 పాత్రల్లో కూడా మిస్కాస్టింగ్. నరేష్ పాత్ర చూస్తే పాపం జాలి ఇస్తుంది. ఎందుకంటే నరేష్ ఈ మధ్యకాలంలో చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నారు చాలా సినిమాల్లో. అలాంటిది ఈ సినిమాలో నరేష్ని చూస్తే ఒక సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అన్నంత దారుణంగా ఉంది దీంట్లో సినిమా క్యారెక్టర్. అలాంటివి ఉన్నాయి మిస్కాస్టింగ్స్. అవి తప్పితే ఓవరాల్గా మాత్రం ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫిలిం, వండర్ఫుల్ అటెంప్ట్ ఫ్రమ్ ఎ వండర్ఫుల్ బ్యానర్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఛాంపియన్ సినిమాకి సంబంధించి పీరియాడికల్ బ్యాక్డ్రాప్ అయినా కానీ
చాలా కాంబినేషన్స్ని అద్భుతంగా సెట్ చేయగలిగారు దర్శకుడు ప్రదీప్ అన్నారు. ఇక అన్ని ఫ్రేముల్లో రోషన్ అదరగొట్టారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. ఇది ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ.